తమిళ గీతానికే తొలి ప్రయారిటీ అట. అసెంబ్లీలో తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం. ముందు రాష్ట్ర గీతం ఆలపించడం మన హక్కు. ముఖ్యమంత్రి విజయ్ భాష సాంస్కృతిక హక్కులపైన రాజీ పడబోమని వెల్లడి. వందే మాతరంపై కేంద్ర ఆదేశాల నేపథ్యంలో నిర్ణయం. వాళ్ళు చూడండి ఎట్లున్నారు, వాళ్ళు స్టాండర్డ్గా ఉంటారు. అందుకే జాతీయ పార్టీల ఎంట్రీ ఏమి ఉండదు ఆడ. జాతీయ పార్టీల ఎంట్రీ ఇట్లా కూడా కనబడదు అక్కడ. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు తమిళనాడులో అధికారంలోకి రావడానికి, కానీ కుదరదు. అక్కడ ప్రజలు అట్లాంటి నిర్ణయం తీసుకుంటారు. ఫస్ట్ మా స్టేట్, దాని తర్వాతే మిగతాది. అందుకే ఎవరి దాంట్లో ఏలు పెట్టాలన్నా కూడా అంత ఈజీ కాదు. రకరకాల ప్రయత్నాలు చేసినారు, ఎవరికి సాధ్యం కాలే. సో వాళ్ళు ఏమంటున్నారు, ముందు మా రాష్ట్ర గీతం ఆలపిస్తాం, దాని తర్వాత వందే మాతరం గురించి ఇంకో దాని గురించి లెక్క అని అంటున్నారు. ఇది జాతీయవాదులని చెప్పుకున్న వాళ్ళు కొంతమందికి నచ్చకపోవచ్చు. అయ్యో, అధికారిక కార్యక్రమాల్లో తమిళనాడు రాష్ట్ర గీతం తమిళ్ తాయ్ వాళ్తుకు తొలి ప్రాధాన్యం కల్పిస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభంలో ముందుగా ఈ తమిళ్ తాయ్ వాళ్తును ఆలపించాలని తీర్మానంలో స్పష్టం చేసింది. టీవీకే చీఫ్ సీఎం విజయ్ ఈ తీర్మానం ప్రవేశపెట్టగా అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష డిఎంకే, అన్నా డిఎంకే కూడా పూర్తి మద్దతు తెలిపాయి. అధికారిక కార్యక్రమాల్లో ముందుగా జాతీయ గేయం వందే మాతరం ఆలపించాలని, ఆ తర్వాత జాతీయ గీతం జనగణమన ఆలపించాలని ఈ ఏడాది జనవరి 28న కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత జరిగిన సమావేశాల్లో కేంద్ర నిబంధనలు కాదని తమ రాష్ట్ర గీతాన్ని ముందుగా ఆలపిస్తామని తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. తమిళం మా జీవనాడి. ముఖ్యమంత్రి తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడారు. తమిళం కేవలం భాష మాత్రమే కాదు, తమ జీవనాడి అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. మాతృభాష తల్లితో సమానంగా పవిత్రమైంది. తమిళం అంటే గర్వం, తమిళం అంటే శక్తి. తమిళం అనే మాట వినగానే తమిళనాడు మొత్తం ఒక్కటై నిలబడుతుంది. తమిళ్ తాయ్ వాళ్తుకు తమిళనాడులో తొలి స్థానం కల్పించడం మా హక్కు అని విజయ్ స్పష్టం చేశారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక హక్కుల విషయంలో తమ ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని తేల్చి చెప్పారు.